నాసొంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రావద్దు. పానంగా ప్రేమించిన వాళ్ళు కండ్ల ముందే పోరాడుతుండ్రు. నా కథకి ముగింపు ప్రేమైతే ఆరంభం మా తాత నారాయణ పటేల్. నారాయణ పటేల్ అది పేరు కాదు, ఒక ఊరు. ఏ ఇంటి గడపకు సమస్య వచ్చినా ఈ ఇంటి గడపనే నమ్ముకుంటారు. గుళ్ళో ఉండే దేవుడు సమస్యలు వింటాడు, కానీ ఈ ఊళ్ళో ఉండే దేవుడు సమస్యలు తీరుస్తాడు. మీ పొలాలకు బదులు నా పొలాలు రాసిస్తున్నా, జాగ్రత్తగా చేసుకోండి. అయ్యా ఒక్కసారి ఆలోచించి మాటిచ్చినాక ఇంకా ఆలోచించుడేంది? జాగ్రత్తగా అందరికి పంచిపెట్టు. అలాగే అయ్యా. తండ్రి గొప్పదనాన్ని తలుపుచాటుగా చూస్తుంది తనే ఇంద్రావతి పటేల్, మా అమ్మ. నాన్న, మీరు ఎప్పుడు చూసినా మాట మాట అంటారు. మాట అంటే ఏంది నాయనా? చెప్తా, కూసో. మాటంటే నమ్మకం, మాటంటే ధైర్యం. ఒకరికి మాటిచ్చినవంటే పానం పోయినా దాన్ని కాపాడుకోవాలి. మనసును సంపుకొనైనా బతకొచ్చు గాని మాట తప్పి మాత్రం బతకలేం బిడ్డ. అర్థం కాలేదా? రాములవారు తెలుసా? తెలుసు, దేవుడు. రాముడు వాళ్ళ నాయన కైకేయికిచ్చిన మాట కోసం 14 ఏండ్లు వనవాసం చేసిండు. తండ్రి మాటకు అంత విలువిచ్చిండు కాబట్టి దేవుడయ్యిండు. అలాగే బలిచక్రవర్తి కూడా ఇచ్చిన మాట కోసం తన ప్రాణాలు సైతం ఇచ్చిండు, కానీ మాట మాత్రం తప్పలే. నువ్వు కూడా నాకు మాట ఇయ్యే, మంచిగా చదువుకుంటానని. మంచిగా చదువుకుంటా నాయనా. నీలాగే నేను మనసు సంపుకోనైనా బతుకుతా, కానీ మాట మాత్రం తప్పను. అది నా కూతురంటే. చిన్నప్పుడు సంధి తండ్రి అడుగుజాడల్లో నడిచిన అమ్మకి బరువైన బాధ్యత కొరకు మాటివ్వాల్సి వచ్చింది. నేనున్నంత వరకు ఈ ఊరే నా పానం అనుకున్నా. రేపు నేను పోయిన తర్వాత ఈ ఊరిని ఎవరు చూసుకుంటారు బిడ్డ? నీకేం కాదు నాయనా, గీ ఊరిని తల్లి లెక్క నేను చూసుకుంటా. ఇది నా మాట. నా పానమైనా ఇడిసిపెడతా గాని నీకిచ్చిన మాట ఇడిసిపెట్టా. తన తండ్రికైతే మాటిచ్చింది, కానీ ఇచ్చిన మాట కోసం ఏ ఆడది చేయని సాహసం మా అమ్మ చేసింది. ఎప్పుడు చూడు ఊరు 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 అంటావు. ఊరికి చేసిన ఉపకారం, పీనుకు చేసిన సింగారం రెండు ఒకటే ఎరగనా? మా నాయన పోయేటప్పుడు పైసలు కొంచెం పోలే, మంచి పేరు కొంచెం పోయిండు. నలుగురు కోసం బతికితే గస్సావలా ఒక ఆనందం ఉంటాది. ఓ ఓ ఓ మస్తిన్నాంది. ఇవన్నీ కాదు, నాతో బతకాలంటే నా ఇంట్లో ఉండు, జనం కావాలంటే గడప దాటు. నువ్వు వస్తే గుమ్మానికి మావిడాకులు కడదామనుకున్నా. ఇలా విడాకులు ఇవ్వాల్సి వస్తుందని అనుకోలే. పేపర్లు పంపిస్తా, సంతకం పెట్టి సల్లంగా ఉండు. ఆగు, ఇదే నీ ఆఖరి మాట. ఒకసారి ఆలోచించి ఇంద్రావతి. మాట ఇచ్చినాక ఆలోచించుడేంది? నాకు మొదటి మాట ఆఖరి మాటలు ఉండయి. ఒక్కటే మాట. పానమైనా ఇడిసిపెడతా గాని మాట ఇడిసిపెట్టేదిలే. మా నాన్ననైతే ఇడిచిపెట్టింది, కానీ వాళ్ళ నాయనకిచ్చిన మాటనైతే ఇడిచిపెట్టలేదు. ఊరే పానంగా, ఊరి కోసం అన్నీ తానే జనాల కష్టసుఖాల్లో తోడుండేది. జనాలకు నారాయణ పటేల్ లేని లోటును తీర్చింది. కష్టం జనాలకొస్తే కన్నీళ్లు మా అమ్మకొచ్చేవి. మంచి చేసే వాళ్ళకి మహాలక్ష్మిలా, చెడు చేసే వాళ్ళకి మహాంకాళిలా మారేది. మాట కోసం మంచితనం, మాట నిలబెట్టుకోవడం కోసం మొండితనం, రెండూ తన సొంతం. ఆడుకునే వయసులో ఇంకా అమ్మ చేతిలోనే ఉన్న చూడు, అది నేనే. అనగనగా ఒక రాజు
అనేది పాత కథ అయితే అనగనగా ఓ బాలరాజు అనేది కొత్త కథ, నా కథ. ఏ లేవే, పటేలమ్మ కూతురు వచ్చింది. అరే పటేలమ్మ కూతురు వచ్చిందిరా. నేను పటేలమ్మ కూతురునని ఎవ్వరు నా దగ్గరకు వచ్చేటోళ్ళు కాదు. అరే బాలరాజు, అది పటేలమ్మ కూతురు బెంచ్రా. పటేలమ్మ కూతురైతే కూసొద్దా? మనం కూడా కడుతున్నాం కదా ఫీజు. అందరూ మహారాణిలా సూత్తా అంటే ఈడు మాత్రం మనిషి లెక్క చూసిండు. ఓయ్ పిల్ల, మేమందరం రేషన్ బియ్యం కోసం నిల్చున్నామేంది? ఒరే ఒరే, ఆమె పటేలమ్మ బిడ్డరా? అయితే నేను లచ్చమ్మ కొడుకుని, నేను కూడా పోవాలా పంతులు? ఇగో పంతులు, ఈడున్నోళ్ళంతా వాళ్ళ అవ్వ అయ్యకు కొడుకులు బిడ్డలే. అయినా ఆ పటేలమ్మ ఊరికి సర్పంచ్ ఏమో గాని దేవునికి కాదు, గీడందరూ సమానమే. అయ్యగారు, నేను లైన్లోనే వస్తా. అది కాదమ్మా, మీరు ఉండండి అయ్యగారు. శ్రీనివాసాయ మంగళం. ఇగో తీసుకోండ్రా. ఇగోరా. హాయ్, నా పేరు మహాలక్ష్మి. గది నీ పేరు కాదు కదా. ఓయ్, అది నా పేరే. ఒక్క నిమిషం. అత్త, గీ పిల్ల పేరు ఎరికేనా? నాకెందుకు తెలియదురా, పటేలమ్మ కూతురు. ఓ తాత, ఏంది బిడ్డ? గీ పిల్ల పేరు ఎరికేనా? ఎరికే, పటేలమ్మ కూతురు. ఇప్పుడు అర్థమైందా నీ పేరేందో? అర్థమైందిలే. ఇంతకీ నీ పేరేందో? బాలరాజు, బూట్ కట్ బాలరాజు. బూట్ కట్ మీ ఇంటి పేరా? కాదు, నా ప్యాంటు పేరు. సల్మాన్ ఖాన్ సినిమాలు చూసి బూట్ కట్ వేయడం షురూ చేసిన. గప్పటి సంది బాలరాజు కాస్త బూట్ కట్ బాలరాజు అయిండు. ఇంకా నయం, సూపర్ మ్యాన్ సినిమాలు చూసి పెరగలే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దేవుడు ఈయనే ఉన్నాడు, ఊరి జనం ఈయనే ఉన్నారు, అయ్యగారు వచ్చిర్రు, ఇంకా ఎవరి కోసం చూస్తారు? హలో, పూజ షురూ చేయాలంటే దేవుడు పంతులుంటే సరిపోదు, ఒకడు రావాలే. ఒకడా? అవు మళ్ళా మొదటి కొబ్బరికాయ అతనే కొట్టాలి, మొదటి పూజ అతని చేతి మీదే జరగాలి. ఎవరయ్యా అతను? అంత గొప్పోడా? ఎవరి పేరు చెబితే ఊరి జనమంతా ఉక్కిరి బిక్కిరైపోయి సంతోషపడతారో, ఎవరి పేరు చెబితే పాలు దాగే పసిపిల్లలు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి గంతులేస్తారో, ఎవరు పేరు చెబితే పాడ మీద శవాలు కూడా లేచి నాట్యం ఆడతాయో అతడే రా, అతడే మా బూట్ కట్ బాలరాజు.